హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. కాకరకాయ చట్నీ చేస్తున్నానండి. ఆర్డర్ వచ్చింది. చాలా బాగుంటుంది. చింతపండు వేసుకొని చేసుకోవాలి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మొన్న ఒకళ్ళు పెట్టాను, అది పోసి బాగుందని ఇవాళ మళ్ళీ చెప్పారు పిల్లలు, హాస్టల్ పిల్లలు. బాగా సన్నగా ఇలా కోసుకోవాలండి. పలుసగా కోసుకొని ఎర్రగా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేదా. గోల్డ్ కలర్ రావాలండి. వేగినాయండి ముక్కలు, ఎర్రగా అయినాయి చూడండి. ఇలా కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చినాక తీసుకోవాలి. కారం వేసినానండి ముక్కల్లో. బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత బాండీలో వేసుకొని, వేరే గిన్నెలో వేసుకొని ఉప్పు కారం కలుపుకోవాలి. సాల్ట్ వేస్తున్నానండి, తగినంత సాల్ట్. నూరూరించే కాకరకాయ ఊరగాయ పచ్చడి చాలా బాగుంది. కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే. ఇంత పులుసు పోసాను, మిరపకాయలు వేపించి కాకరకాయలు వేయించి దాంట్లో కలుపుకున్నా. ఉప్పు కారం వేసాను. ఇప్పుడు ఏం చేయాలి? తాలింపు వేసుకోవాలి.
అయిపోయిందండి కాకరకాయ పచ్చడి. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఇలా చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో. చలికాలం కాకరకాయ తింటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది షుగర్ పేషెంట్లకి. చేదు తింటే మంచిది. ఇలా చేసుకుంటే అస్సలు చేదు ఉండదండి, చాలా బాగుంటుంది, కరకరలాడతాయి ముక్కలు. ఒకసారి చేయండి, నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.